వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. గాదే ఇన్నయ్య తల్లి మృతి. చంచల్గూడ జైల్లో ఉన్న ఇన్నయ్య. రేవంత్ ఆదిలాబాద్ పర్యటన. మాజీ మంత్రి జోగు రామన్న గృహ నిర్బంధం. ఆర్మీ ప్రభుత్వం మధ్య సమస్యలు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్మీ అధికారులతో భేటీ. కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కేసీఆర్. పార్టీ ఫిరాయింపు వ్యవహారం. దానం నాగేందర్ విషయంలో కొనసాగుతున్న టెన్షన్. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మావోయిస్టు, సామాజిక ఉద్యమకారుడు, మా ఇల్లు ప్రజాతరణ ఆశ్రమ నిర్వాహకుడు గాదే ఇన్నయ్య తల్లి తెరిసమ్మ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. గత ఏడాది కాలంగా ఇన్నయ్య తన తల్లి వద్దే ఉంటున్నారు. అయితే ఎన్ఐఏ కేసులో ఇటీవలే ఇన్నయ్య అరెస్ట్ అయ్యారు. మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లి చివరి చూపుకు ఆయనకు అవకాశం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని భారత రాష్ట్ర సమితి నేత మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. జోగు రామన్న నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేపట్టారు. శుక్రవారం నాటి పర్యటనలో నిర్మల్ జిల్లాలో సదర్ మార్ట్ బ్యారేజీని, ఆదిలాబాద్ జిల్లాలో చనాక కొరట పంప్ హౌస్ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకొని నిరసన తెలుపుతామని జోగు రామన్న హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామంతో అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకొని నిరసన తెలుపుతామని జోగు రామన్న హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామంతో ఆదిలాబాద్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ, ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పరిపాలనాపరమైన అంశాల పరిష్కారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులకు పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రంలో సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు గత 10 ఏళ్లలో 2 అంతకు మించి సైనిక్ స్కూళ్లు వచ్చాయని, కానీ తెలంగాణకు ఈ కాలంలోనే 1 కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని, ఇందులో భాగంగా వికారాబాద్లో లో ఫ్రీక్వెన్సీ నేవీ రైడర్ స్టేషన్కు 3,000 ఎకరాలను కేటాయించినట్లు తెలిపారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం కోసం ఆర్మీ వైపు నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తే చర్చలు జరపడం సులభం అవుతుందని అన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సంబరాలను చేసుకున్నారు. ఈ వేడుకల్లో భార్య శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు, మనవరాళ్లు పాల్గొన్నారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా మరో 2 ఎమ్మెల్యేలకు ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్యలు పార్టీ మారారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. ఈ 2 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు మరో 3 ఎమ్మెల్యేల వ్యవహారం పెండింగ్లో ఉంది. త్వరలోనే వీరి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరిలో దానం నాగేందర్ ఒకరు. దానం విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఎందుకంటే తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టు దానం బహిరంగంగా చెప్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి తాను సిద్ధమని తెలిపారు. ఈ క్రమంలో ఇదే విషయాన్ని స్పీకర్కు చెబితే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.